సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఓటీటీలో రిలీజ్ ఎప్పుడు అవుతాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే రీసెంట్గా ఒక హారర్ డ్రామా ఫిల్మ్ అయితే మనకి థియేటర్స్లో రిలీజ్ అయింది కదా, తంత్ర మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఏప్రిల్ 5th నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి ప్రేమలు మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఏప్రిల్ 12th నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఏప్రిల్ మంత్ 12th వరకు అయితే వెయిట్ చేయండి చాలు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే టిల్లు స్క్వేర్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి 1 month అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఈ మూవీ మనకి ఓటీటీలో ఎప్పటి నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుందంటే ఏప్రిల్ మంత్ లాస్ట్ వీక్ కానీ మే మంత్ ఫస్ట్ వీక్లో కానీ మనకి ఈ మూవీ అనేది నెట్ఫ్లిక్స్లో చూడడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా ఒక కామెడీ ఎంటర్టైనర్గా థియేటర్స్లో రిలీజ్ అయినటువంటి ఓం భీమ్ బూస్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ 3rd వీక్ నుంచి అయితే చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అమెజాన్ ప్రైమ్లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గోపిచంద్ గారిది భీమా మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది రాయించుకున్న అగ్రిమెంట్ ప్రకారం మనకి ఏప్రిల్ 5th నుంచి అయితే చూడడానికి అవైలబుల్గా ఉంటుంది హాట్స్టార్లో. ఇంకా మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. అండ్ అలాగే దాంతోపాటు ఎస్వక్సేన్ గారిది గామి మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఏప్రిల్ మంత్ 2nd వీక్ నుంచి అయితే చూడడానికి అవైలబుల్గా ఉంటుంది G5లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజ్ అవ్వకపోయిన మూవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారిది లాల్ సలం మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సనెక్స్ట్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఎప్పుడు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అంటే ఈ మంత్ 12th నుంచి ఓటీటీలో చూడడానికి అయితే అవైలబుల్గా ఉన్నట్టు బజ్ అయితే నడుస్తుంది. ఇది ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావాలి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ శివకార్తికేయన్ గారిది ఐలాండ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సనెక్స్ట్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది ఎప్పటి వరకు మనకి ఓటీటీలోకి అయితే రాలేదన్నమాట. ఇది ఎప్పుడో ఓటీటీలోకి అయితే రావాల్సి ఉంది, కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఇది పోస్ట్ పోన్ చేస్తూ ఎప్పటి వరకు మనకైతే రాలేదు. మరి ఈ మూవీ అనేది ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ మూవీ మనకి ఏప్రిల్ మంత్ లాస్ట్ వీక్లో చూడడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ఇది ఎక్కడ కన్ఫర్మ్ అయితే కాలేదు, బయట నడుస్తున్న టాక్ బట్టి నేనైతే చెప్తున్నాను. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫైనల్గా వీడియో సరికి వీడియో మీరు నచ్చినట్లయితే పక్కా లైక్ చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.